హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈరోజైతే మా ఇంట్లో లెగ్ పీస్లు అయితే తీసుకొచ్చారు. ఈ లెగ్ పీస్లను అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఈ లెగ్ పీస్లను అయితే నేను డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. వాటికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, వీటన్నిటిని మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నా. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ఇక్కడ లెగ్ పీస్లకి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ లెగ్ పీస్లకి అయితే నేను ఘాట్లు కూడా పెట్టాను. ఈ మసాలా మొత్తం లెగ్ పీస్లకి అయితే అప్లై చేసేస్తున్నా. ఒక లెగ్ పీస్కి అయితే మొత్తం మసాలా అప్లై చేసేసాను. ఇంకో లెగ్ పీస్ కూడా మసాలా మొత్తం అప్లై చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక సట్టి పెట్టుకుని సెట్లో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసి హీట్ అయితే చేస్తున్న ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. లెగ్ పీసులకి మసాలా మొత్తం అప్లై చేసి పెట్టాం కదా, ఆ లెగ్ పీసులను అయితే ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నా. ఇక్కడ లెగ్ పీస్లు అయితే ఒకవైపు అయితే బాగా వేగినాయి, ఇంకో వైపుకి అయితే తిప్పుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో లెగ్ పీస్లు తీసుకొస్తే ఇలా ఫ్రై చేశారా? ఫ్రై చేస్తే మీకు టేస్ట్ నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లెగ్ పీస్లు అయితే ఇక్కడ ఫ్రై అయిపోవచ్చినాయి. లెగ్ పీస్లు అయితే బాగా ఫ్రై అయినాయి. దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. ఈ లెగ్ పీస్లను అయితే నేను ఫస్ట్ టైం ఇట్లా ఫ్రై చేయటము. ఈ టేస్ట్ అయితే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మనం బయట కొనుక్కున్నట్టే. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.